హాయ్ ఫ్రెండ్స్, ఎవరి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను పార్ట్ 2 చేస్తున్నానండి మానసిక ప్రశాంతత గురించి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మానసిక ప్రశాంతత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. అందుకే ఈ టాపిక్తో మళ్ళీ ఇంకొకసారి చేయాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనసుకు ప్రశాంతత అనేది ఎప్పుడు లేకపోతే అప్పుడు మన జీవితం చికాకుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంచుకోవాలి. వాటి కోసం అప్పుడప్పుడు ఔటింగ్ కూడా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఔటింగ్ కూడా ప్లాన్ చేస్తే ఏదో మన బడ్జెట్లో మనకు తగినట్టుగా ఒక చిన్న టూర్ ఏదైనా ప్లాన్ చేసాము అనుకుంటే అక్కడ మంచి సెలయేర్లు, ఆ ప్రకృతి, ఆ వాతావరణం అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన ఇంటి వాతావరణాన్ని మర్చిపోతాం. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ ఉంటే మనసుకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. మన సమస్యలన్నీ మర్చిపోయి ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్తాం. అలా వెళ్ళాము అంటే కొంచెం మన మనసు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుందనమాట. సో అందుకనే ఖర్చు అనుకోకుండా అప్పుడప్పుడు ఔటింగ్ ప్లాన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ బడ్జెట్లో మీకు కుదిరినంత వరకు ఖర్చులోనే చిన్న చిన్న టూర్లు అనేవి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఒక అందమైన ఒక బీచ్ ఆర్ సెలయేర్లు, నదులు, నీరుని చూస్తే మన మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది కలుగుద్ది అనమాట. మనకు మానసిక ప్రశాంతత అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది. నీటిని చూస్తూ ఉంటే ఆ నిర్మలమైన ప్రదేశం, ఆ నీరు, అదంతా చూస్తూ ఉంటే మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాం. అప్పుడప్పుడు మనకు దగ్గరలోనే బీచ్లు ఉండొచ్చు, సముద్రాలు అలాంటి ఉంటాయి కదా. సో కాసేపు అలా సరదాగా వెళ్ళి ఆ బీచ్ల్లో గడిపి సరదాగా కూర్చుని కొంచెం 4 కబుర్లు చెప్పుకుని వీలైతే ఒక చాయ్ తాగి వస్తే మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ సముద్రం మీద నుంచి వచ్చే చల్లటి గాలి అదంతా కూడా మనసుకు ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ని ఇస్తుంది అనమాట. ఆ రిలాక్సింగ్ ఫీలింగ్ ఇచ్చినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా ఆనందంగా, సంతోషకరమైన ఫీల్ని అనుభవిస్తుంది. సో కొంచెం వరైనా హార్ట్ అటాక్లు అలాంటివి వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి ఫ్రెండ్స్. మన హార్ట్కి అటాక్ అనేది కలగకుండా ఒక రిలాక్సింగ్ మూడ్లో మన మనసు రిలాక్స్ అవుద్ది. అప్పుడప్పుడు ఒక ఒంటరి ప్రదేశాల్లోకి వెళ్ళి కాసేపు మనతో మనం గడపాలి ఫ్రెండ్స్. యోగా, వ్యాయామం అలాంటివి కూడా చేయాలి. అంతేకాదు గుడులకు వెళ్ళాలి. గుడికి వెళ్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అది అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు గుడికి వెళ్ళండి. అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్ళండి. కొంచెం మీ బడ్జెట్లో కొంచెం దూరంగా ఒక సుందరమైన ప్రదేశాలు చూడగలిగే బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుని మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి. మనకు దగ్గరలో వైజాగ్ అని ఇలా బీచ్ అండ్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందమైన ప్రదేశాలు ఉంటాయి. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో దానికి సరిపడా బడ్జెట్లో వెళ్ళి ఒక 2 days ఆర్ 3 days గడిపి రండి. అలా వెళ్ళడం వీలైతే ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఆనందం. లేదు అలా కుదరని పక్షంలో అంత బడ్జెట్ లేదు అనుకుంటే కనుక మీరైనా వెళ్ళి కొంచెం అంటే మనసుకు చాలా చికాకుగా అనిపించినప్పుడు మాత్రం అలా వెళ్తే ఆ చికాకు అనేది పోయి మనసుకు రిలాక్సింగ్ అనేది కలుగుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలా సుందరమైన ప్రదేశాలను చూడడం వల్ల మనసు రిలాక్సింగ్గా ఉంటుంది. సముద్రాల్లో సముద్రం దగ్గర కాసేపు కూర్చుని ఆ చల్లటి గాలి పీల్చి ఒక అందమైన ఫీల్ అనమాట. అది మాటల్లో చెప్పలేము. సో మానసికంగా ఎప్పుడైతే బలహీన పడతామో మనం శారీరకంగా కూడా బలహీనం అయిపోతాం ఫ్రెండ్స్. సో అందుకే ఎప్పుడైనా సరే మానసిక బలం అనేది చాలా ఇంపార్టెంట్. మనసు స్ట్రాంగ్గా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. అంతేకాదు ఇంకా తక్కువ బడ్జెట్లో ఏంటయ్యా అంటే మనం హ్యాపీగా బయట పడుకుని చక్కగా ఆరు బయట వెన్నెల్లో ఆ చందమామని, చుక్కల్ని చూస్తూ ఒక ఊహాజనితమైన ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. సో అలా అలా మనం గడపగలిగితే మన మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. వెన్నెల అనేది మనసుకు చాలా హాయినిస్తుంది ఫ్రెండ్స్. ఆ చల్లని వాతావరణాన్ని అనుభవించగలిగితే మాత్రం ఖచ్చితంగా మనసుకు స్వాంతన అనేది కలుగుతుంది. మన మనసుకు ఎప్పుడైతే రిలాక్సింగ్ కలుగుతుందో అప్పుడే మన శరీరం కూడా రిలాక్సింగ్గా ఫీల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని